తిరుమల కొండ మీదకి చేరుకోగానే మనం వెంటనే శ్రీవారు శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి బయలుదేరి వెళ్ళిపోతాం. అయితే శ్రీవారి దర్శనం కంటే ముందుగానే మనం మరొక స్వామిని దర్శనం చేసుకుని ఆ స్వామి అనుమతి తీసుకుని అప్పుడు శ్రీవారి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇది ఒక నిబంధనలాగా వెళ్ళాలి. నిజానికి మనం తిరుమల వెళ్లేది శ్రీ వెంకటేశ్వరుని దర్శనం కోసం. మరి అలాంటిది శ్రీవారి దర్శనం కంటే ముందుగా మరొక స్వామిని దర్శించుకోవలసిన అవసరమేముంది, ఆవశ్యకత ఏముంది? ఆ మరొక స్వామి ఎవరు అంటే ఆ మరొక స్వామే శ్రీ ఆదివరాహస్వామి. శ్రీవారి పుష్కరిణికి పక్కగానే ఉంటుంది ఆదివరాహస్వామి ఆలయం. ఈ ఆలయంలో ఉన్న ఆదివరాహస్వామిని దర్శించుకుని స్వామివారి అనుమతి తీసుకుని అప్పుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనం కోసం మనం వెళ్ళవలసి ఉంటుంది. అయితే మనం తిరుమల వెళ్లేది శ్రీవారి దర్శనం కోసం, శ్రీ వెంకటేశ్వరుని దర్శనం కోసం అయితే ఈ ఆదివరాహస్వామి అనుమతి ఎందుకు తీసుకోవాలి? దీని గురించి ఒక పురాణ కథనం ఉంది. ఆ కథనం ఏంటి, అసలు ఆదివరాహస్వామికి ఇంత ప్రాధాన్యత ఇక్కడ ఎలా వచ్చింది, ఆదివరాహస్వామి అనుమతి తీసుకునే శ్రీవారి దర్శనానికి ఎందుకు వెళ్ళాలి, ఈ విశేషాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీవారి పుష్కరిణికి పక్కనే ఉంటుంది ఆదివరాహస్వామి ఆలయం. ఈ స్వామిని ఆదివరాహస్వామిగాను, యజ్ఞవరాహస్వామిగాను, ప్రళయవరాహస్వామిగాను కొలుస్తారు. ఈ స్వామిని ఆరాధిస్తే జ్ఞానం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూమిని అపహరించి సముద్రపు జలాల్లో దాగున్నాడట. భూమిని అపహరించడంతో లోకమంతా జలమయమైపోయింది. దాంతో ఆందోళన పడిన బ్రహ్మాది దేవతలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా స్వామి తాను రాక్షసుని నిర్జించి భూదేవిని ఉద్ధరిస్తానని అభయమిచ్చి వరాహావతారం ధరించి సముద్ర జలాల్లో దాగి ఉన్న హిరణ్యాక్షుడిని యుద్ధంలో సంహరించి భూమిని జలాలపైకి తీసుకువచ్చి నిలిపాడట. ఆ స్వామే ఆదివరాహస్వామి. ఆ తరువాత వరాహస్వామి ఆ భూమి మీదే కొంతకాలం సంచరించాడు. అప్పుడే వైకుంఠం నుంచి శ్రీనివాసుడుగా భూమి మీద అడుగుపెట్టిన శ్రీమన్నారాయణుడు తొలిసారిగా వరాహస్వామిని కలుసుకున్నాడట. ఇద్దరూ శ్రీ మహావిష్ణువు అవతారాలమేనని ఒకరినొకరు గుర్తించి కొంతకాలం ముచ్చటించుకున్నారు. అప్పుడు శ్రీనివాసుడు తాను కలియుగాంతం వరకు ఇక్కడే ఈ కొండలపైనే నివాసం ఉండదలిచానని, కాబట్టి అక్కడ తనకు కొంత స్థలాన్ని ఇవ్వమని అడిగాడు. అప్పుడు వరాహస్వామి చెప్పాడు, అలాగే ఇస్తాను, కానీ దానికి కొంత మూల్యాన్ని చెల్లించవలసి ఉంటుంది అన్నాడు. అలా ఇస్తే నా అధీనంలో ఉన్న భూమిని నీకు ఇస్తాను అన్నాడు వరాహస్వామి. అప్పుడు శ్రీనివాసుడు, నా దగ్గర ఇప్పుడు శ్రీ అంటే ధనం లేదు, కానీ దానికి ప్రతిగా నా దగ్గరకు నా దర్శనార్థం వచ్చే భక్తులు ముందుగా నిన్ను సందర్శించి నీ అనుమతి తీసుకున్న తర్వాతే నన్ను సందర్శించుకునేలా ఏర్పాటు చేస్తాను అని ఒక వాగ్దానం చేశాడట. అప్పుడు 100 అడుగుల స్థలాన్ని వరాహస్వామివారు శ్రీనివాసునికిచ్చినట్టు పురాణ కథనాలు చెబుతున్నాయి. అందుకనే మనం తిరుమల చేరుకోగానే ముందుగా వరాహస్వామి వారిని దర్శించుకుని వారి అనుమతి తీసుకుని అప్పుడు శ్రీనివాసుని దర్శనానికి వెళ్లవలసి ఉంటుంది. అలా చేస్తేనే శ్రీనివాసుని దర్శన ఫలితం మనకు లభిస్తుందని పురాణ కథనాలు చెబుతున్నాయి. పూర్వం ఈ కొండ ప్రాంతంలో ఉండే గిరిజనులు వేటనే ఆధారంగా చేసుకుని జీవిస్తూ ఉండేవారు. రోజూ మాదిరిగానే ఒక వేటగాడు వేట మొదలుపెట్టాడు. ఆ వేటాడే ప్రక్రియలో ఒక అడవి పందిని వేటాడుతూ చాలా దూరం వెళ్ళిపోయాడు. అది వేటగాడికి చిక్కకుండా ముప్పు తిప్పలు పెట్టసాగింది. ఇక వేటగాడిలో కూడా పంతం పెరిగిపోయింది. దాన్ని ఎలాగైనా పట్టుకోవాలని దాని వెంటపడ్డాడు. అలా పరుగులు తీసిన వరాహం వెళ్లి ఒక పుట్టలో దూరి అదృశ్యమైపోయింది. ఆ వరాహం కోసం వెతుకులాటలో ఉన్న వేటగాడు అక్కడ ఉన్న ఒక పుట్టను చూసి, ఇందులో దాగున్నావా అంటూ పుట్టను కొట్టాడట. అప్పుడు ఆదివరాహస్వామి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. అనుకోని ఈ సంఘటనకు వేటగాడి పై ప్రాణాలు పైనే పోయాయి. గజగజ వణుకుతూ నిలబడ్డాడు. ఆ వేటగాడిని భయపడవద్దని చెప్పిన ఆదివరాహస్వామి తాను ఇక్కడ కనిపించిన విషయాన్ని ఈ ప్రాంత రాజైన తొండమానుడికి చెప్పి తాను కనిపించిన ప్రదేశంలో తనకు ఒక ఆలయాన్ని కట్టించమని చెప్పాడు. స్వామివారు సెలవిచ్చిన విధంగానే వేటగాడు తొండమాన్ చక్రవర్తికి విషయాన్ని వివరించాడు. వెంటనే తొండమాన్ చక్రవర్తి తన భాగ్యానికి సంబరపడి వేటగాడు చూపిన ప్రదేశానికి చేరుకుని శ్రీ ఆదివరాహస్వామికి ఆలయాన్ని నిర్మించాడు. అలా నిర్మించిన ఆలయమే ప్రస్తుతం పుష్కరిణికి సమీపంలోనే ఉన్న శ్రీ ఆదివరాహస్వామి ఆలయం. ఆలయంలో వరాహస్వామి అమ్మవారిని ఎడమ తొడపై కూర్చుండబెట్టుకుని మనకు దర్శనమిస్తాడు.
తిరుమల చేరిన భక్తులు శ్రీ వెంకటేశ్వరుని కంటే ముందే శ్రీ ఆదివరాహస్వామిని దర్శించుకుని ఆ తరువాతే వెంకటేశ్వరుని దర్శించుకోవాలి. అప్పుడే యాత్ర సఫలమవుతుంది. అలాగని శ్రీ వెంకటేశ్వరుడే వరాహస్వామికి వాగ్దానం చేశాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఆ వాగ్దానానికి సంబంధించి శ్రీనివాసుడు ఒక ఒప్పంద పత్రాన్ని కూడా రాసి వరాహస్వామికిచ్చాడట. బ్రాహ్మీ లిపిని పోలిన అక్షరాలతో ఆ తామ్రపత్రం, ఆ ఒప్పంద పత్రం శ్రీనివాసుని మూల విరాట్టు దగ్గర ఇప్పటికీ ఉందని చెప్తారు. అలా దశావతారాలలో 3వదైన వరాహస్వామి, కలియుగ అవతారమైన శ్రీ వెంకటేశ్వరుడు 2 అవతారాలను ఒక్కసారే ఒక్క దగ్గరే దర్శించుకునే అవకాశం తిరుమలలో మనకు లభిస్తుంది. ఇది తిరుమలలో కొలువు తీరిన వరాహస్వామి చరిత్ర.